14వ దినము యొక్క వాక్య ధ్యానమును మనం జరిగించవలసిన వారం. ఈరోజు నిర్గమాకాండము 14వ అధ్యాయములో వ్రాయబడిన కొన్ని సంగతులను మనము నేర్చుకుందాము. వాక్యమును చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 3వ వచనం. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను అనుకొనెను. చిన్ని ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ నిర్గమాకాండము 14వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని సంగతులు ఈ సమయంలో మీరు మాకు బయలుపరిచి ఈ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందుము. ఇశ్రాయేలు పక్షాన ఈ దినమందు ఎర్ర సముద్రమును పాయలు చేసి తన ప్రజలైన వారిని ఆరిన నేలను ఆవలగొడ్డుకు చేర్పించిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, ఈ దినమందు దేవుని యొక్క వాక్య గ్రంథము నుండి మనం ఆలోచన చేస్తే ఈ 14వ అధ్యాయంలో మనకు కనపడతా ఉన్నది సైన్యము. ఏం కనపడుతుంది? మొదటగా ఈ అధ్యాయంలో మనకు కనిపించేది సైన్యము. దేవుని ప్రజలైన వారిని తరమడానికి ఒక సైన్యమును ఫరో రాజు సిద్ధము చేశాడు. ఇశ్రాయేలును భయపెట్టడానికి, ఇశ్రాయేలైన వారిని భయపెట్టడానికి ఒక సైన్యం ఏర్పాటు చేశాడు. వరుడైన వారందరినీ ఇంచుమించు 600 రథములకు తోలేవారు, ఆ రథముల యొక్క ఆ రౌతలు, ఆ రథానికి కొంచెం చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే 600 మంది ఎలాంటి వారు ఉన్నారు అంటే, ఆ రథాలను తోలడానికి, ఆ రథములకు సంబంధించినటువంటి యుద్ధ శూరుడైన వారు, ఘనుడైన వారందరినీ ఫరో రాజు ఈ యొక్క సైన్యంలోనికి రప్పించాడు. వారు కూడా వెళ్ళిపోతూ ప్రాణాలు దక్కించుకోవడానికి, శ్రమ నుండి విడుదల పొందడానికి వెళుతున్న దేవుని జనాంగమును భయపెట్టడానికి ఒక సైన్యం అనేది ఫరో రాజు ఏర్పాటు చేశాడు ఘనుడైన వారితో. ఈ సైన్యం ఏం చేస్తారు అంటే, అన్ని విషయాల్లో వారు యుద్ధశూరులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా వారు ఉన్నారు. రాజు యొక్క మన్ననను పొందడానికి, ఏం చేయడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ దినమందు దేవుడేమో ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. మనుష్యుడుగా దేవుని ఎరగని వాడిగా ఉన్న ఫరో రాజు యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, దేవుని ప్రజలను భయపెట్టడము, దేవుని ప్రజలను చంపడానికి సిద్ధపడిన ఈ సైన్యాన్ని దేవుడు చంపాలని ఒక ప్రణాళికను కలిగిన వాడై ఉన్నాడు. మానవుని ప్రణాళిక వేరుగా ఉంది, దేవుని ప్రణాళిక వేరుగా కనబడతా ఉంది. మానవుని యొక్క ఆలోచనతో దేవుని యొక్క ఆలోచనలకు అవి వేరుతనంగా కనబడతాయని బైబిల్ చెప్తారు. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు ఈ 14వ అధ్యాయంలో 7వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథాలు ఐగుప్తు రథములన్నిటిలో వాటిలో ప్రతి దాని మీద ఆ అధిపతులను అతడు నిర్ణయించాడు. అందుచేత దైవజనుడు దేవదాసయ్య గారి చెట్టు ప్రపంచంలో బలమైన గుర్రములు అనేవి ఐగుప్తు దేశంలో ఉన్నాయట. అవి రథాన్ని లాగడానికి ఏముండాలి? బలం ఉండాలి. ఈ గుర్రాలకు ఏముండాలంటే బలంగా ఉంటేనే రథాన్ని ఈ గుర్రములు లాగగలుగుతాయి. రథం అనేది కూడా చాలా బరువుగా ఉంటుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ కొన్ని బైబిల్లోని లోకాలు కూడా రథాలు మేము చూస్తూ ఉంటే కథల చాలా బలంగా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ బలమైన రథమును లాగడానికి, దానిపైన వారిని ఆ రథమును లాగడానికి బలమైన గుర్రాలను ఈ ఐగుప్తు
అందుచేత ఇవి బలమైనవి. ఐగుప్తు దేశంలో మేము బలమైన గుర్రాలు ఉంటే అందమైన గుర్రాలు ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాయట. అంటే గుర్రాల్లో ఆ దేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆస్ట్రేలియా దేశంలో అందమైన గుర్రములకు ప్రత్యేకత ఉన్నది. అలాగే ఐగుప్తు లేక ఈజిప్ట్ దేశంలో బలమైన గుర్రాలు రథాలు లాగడానికి ప్రతీకగా మనకు కనబడతా ఉన్నాయి. అందుచేత దైవ గ్రంథంలో మనం చూస్తుంటే శ్రేష్టమైన వారిని, ఘనుడైన వారందరినీ, రాజ్యములోని ఘనుడైన వారందరినీ పిలిపించాడు. 600 రథములు సిద్ధం చేశాడు, అధిపతులను సిద్ధం చేశాడు. దేవుని ప్రజలను భయపెట్టడానికి ఒక సైన్యం ఏర్పాటు చేశాడు. ఏ సైన్యం ఇది? దేవుని ప్రజలను భయపెట్టడానికి ఘనుడైన వారి సైన్యం. లోకంలో ఘనుడంటే దేవుడు కాదు. బైబిల్లో మనకు కనబడతారు పాత నిబంధనలో ఘనుడైన వారు, క్రొత్త నిబంధనలో ఘనుడైన వారు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తూ పాత నిబంధనలో 7 ఘనుడైన వారు ఉన్నారు, క్రొత్త నిబంధనలో మరొక 7 ఘనుడైన వారు ఉన్నారు. ఘనుడైన వారి యొక్క రథములను నేను కలుసుకున్నాను అని పరమగీతాల్లో మనకు కనపడతా ఉంటుంది. ఘనుడైన వారిని నేను కలుసుకున్నాను. అయితే ప్రభునందు ప్రియమైన వారా, వాటి జోలికి ఇప్పుడు మనం వెళ్ళకుండా కొంచెం ముందుకు వెళ్ళాలి. అయితే వాక్యములో దీని యొక్క ఉదాహరణ మొదటి మాటలో దాని యొక్క ఉదాహరణ ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. భయపడకుడి, వణకకుడి, వారి ముఖంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు మనం భయపెట్టడానికి అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు దేవుడు మోషే గారి ద్వారా చెప్తున్నాడు, భయపడదు. ఎవరికి భయపడాలి? దేవుడికి తప్ప ఎవరికి భయపడవద్దు. మరో రాజు వచ్చినా భయపడవద్దు మీరు. ఆ రాజును కూడా దేవుడే నియమించాడు అని చెప్పి లోకములో ఘనుడైన వారికి మీరు భయపడవద్దు. మీకే లోకం భయపడాలి. క్రైస్తవుడికి లోకం భయపడాలి, ఘనుడైన వారు సైతము భయపడాలి. ఎందుకంటే అతడు దేవునికి భయపడతాడు కనుక. అయితే వాక్యములో మనం చూస్తే భయపడకుడి అనే మాట దేవుని నోట నుండి తన సేవకులైన వారికి, తన ప్రజలైన వారికి అభయం ఇచ్చే మాట. అందుచేత ఈ వచనంలో మనకు కనబడుతున్న మాట 20వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 4వ వచనం ప్రకారం భయపడవద్దు అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా రాస్తా ఉంటాడు 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు ఎవరున్నారు ఇక్కడ? ఫరో అతని యొక్క సైన్యం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములు. మా దేశంలో ఉన్న గుర్రాలు ఎక్కడ లేవు, ఎంత బలమైనవి అని ఎవరు అతిశయపడుతున్నారు? ఐగుప్తీయులు. అందుచేత అతిశయాన్ని దినమందు దేవుడు అంతము చేయబోతూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, దేని యందు మీరు అతిశయించవద్దు అని. దేవుని యందు అతిశయించవద్దు. ఆ దేవుని తప్ప దేని యందు కూడా అతిశయించవద్దు. అతిశయించువాడు దేవుని యందు మాత్రమే అతిశయించవలను. కానీ ఫరో రాజు అతని యొక్క అధిపతులైన వారు మేము ఎవరనుకుంటున్నారు? లోకములో గలడం మేము అని, మా దేశంలో ఉన్న గుర్రాలు కూడా బలమైనవి అని అతిశయిస్తా ఉన్నారు. ఈ దినమందు వారి అతిశయము ఏమవుతుంది? సముద్రం పాలు కాబోతా ఉంది, మరణం కాబోతా ఉంది. అతిశయము ఈ దినమందు ముగించబడతా ఉంది. ప్రభువునందు ప్రియమైన వారులారా, రెండవదిగా మనము ఆలోచన చేస్తే ఇక్కడ సముద్రం కనబడతా ఉంది. వెనక సైన్యం తరపుకు వస్తా ఉంది, వెనక ప్రమాదమే వెళుతున్న, ముందు కూడా ప్రమాదం కనబడతా ఉంది. అయితే దైవ గ్రంథంలో మీరు చూస్తే ఈ అధ్యాయం అంతా ఒక ధరణ భయం కనబడతా ఉంది, మరొక ధరణ దేవుని మీదనే వారు ఆధారపడ్డారు పూర్తిగా. ఇక దేవుని చిత్తం ఏం చేసినా అంటూనే ప్రాణ భయం ఎవరికైనా ఉంటుంది. ఖచ్చితంగా ఏ మనుషునికైనా ఏముంటుంది? ప్రాణ భయం. అయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలైన వారు ఎదుట సముద్రాన్ని చూసి భయపడుతున్నారు. వెనకకు వెళ్ళలేని పరిస్థితి,
ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అయినప్పటికీ ఈ దినమందు మీరు చూస్తా ఉంటే వెనక తరుగుతున్న వారిని చూసి భయపడుతున్నారు. ఎదర సముద్రం ఉన్నది. అయితే వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఈ సముద్రం ఏమో వారి మార్గానికి అడ్డుగా వచ్చి నిలిచింది. ఏం చేసింది? మనం ప్రయాణం చేయాలనుకున్న కొన్ని అడ్డు వస్తూ ఉంటాయి. చాలా మంది ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా ఎదురొస్తున్నారో అడ్డు వస్తున్నారో చూసుకుంటారు. కొంతమంది ఇంకా చాలా లోకంలో ప్రయాణం చేసే ముందు ఏం చేస్తారు చెప్పండి? ఆ పిల్లి వస్తుందో, లేకపోతే ఎవరైనా వస్తుందో, లేక ఎవరైనా వస్తారో, ఏడొచ్చారంటే ప్రయాణం వెళ్ళేటప్పుడు అనే ఆలోచన, లోక ఆలోచనతో మునిగిపోతా ఉంటారు. నీ ప్రయాణం చేసేటప్పుడు నీ మాట లయముగా చదువుగా ఉండడానికి ముందు నువ్వు ప్రార్థన చేసుకుని నీ మార్గాన్ని సరళం చేసుకోవాలి. ముందు ప్రార్థన చేసుకుంటారో లేదో తెలియదు. ఇంట్లో బయటకు రాగానే ఎవరైనా ఎదురవుతున్నారో లేదో చూస్తారు. ఈ లోపల పొరపాటే కొంత లెక్కలకి ఎవరైనా ఎదురొచ్చారనుకోండి కానీ వెనక్కి వచ్చేస్తారు. ఎట్లాంటి వారు కూడా ఉన్నారు చాలా మంది. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, దేవుడు నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు అని. అయితే ప్రభునందు ప్రియమైన వారు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన దేవుడు దాన్ని రెండుగా చీల్చివేసాడు. మార్గంలో ఏర్పాటు చేసిన సందర్భం ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో అసాధారణమైన, అసాధ్యమైన కార్యములు దేవుడు తన ప్రజల వరకు సుసాధ్యం చేశాడు. ఇప్పుడు ఏనాడు కూడా చిన్న పిల్లకాలో కానీ సైడ్ కాలు కండాలంటే 2-3 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ సముద్రం అట ఏమైంది? పాయలవడమే కాదు, ఆ నీరు గోడవలే నిలవడమే కాదు, అది ఆరిన నేలగా, ఏ వ్యక్తి చేయలేని కార్యములు దేవుడు తన ప్రజల పక్షాల నుండి ఈ దినమందు ఆరిన నేలగా మార్చిన సందర్భం మనకు కనబడతా ఉంది. ఉదాహరణకు మనం చూడగలిగితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. సముద్రములో త్రోవ కలుగు చేయువాడు, ఇక్కడ చూడండి దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రవక్తని యెషయా రాస్తా ఉన్నాడు. ఆయన ఏమని రాస్తా ఉన్నాడు? సముద్రములో సైతము దేవుడు తన మార్గం వేయగలడు, తన త్రోవను సరళము చేయగలడు. ఇప్పుడు అడ్డును తొలగించి మార్గమును సరళం చేసే పని దేవుని దయ ఉన్నది. దేవునికి మొర్ర పెట్టవలసిన బాధ్యత మాత్రం ప్రజల మీద ఉన్నది. ప్రాణ భయము ఉన్న వెనుతిరిగి చూడకుండా ముందుకే సాగారు. ఇది శ్రమ ఉన్నను ముందుకు కొనసాగిన దేవుని ప్రజలు. కొన్ని శ్రమలు రాగానే మనం దేవుడిలోకి వెళ్ళలేము, ఇక దేవుడిలోనికి వెళ్ళలేము. ఏదైనా శ్రమ రాగానే కృంగిపోతారు. వాక్యం ఏం చెప్తా ఉంది? శ్రమ దినమున కృంగిన వాడు చేత కాని వాడు అని. ఏం చేత కాదు? ప్రార్థన చేత కాదు, ఆ శ్రమ నుండి ముందుకు వెళ్ళడం చేత కాదు అని వాక్యం చెప్తా ఉంది. అయితే ప్రభువుకు ప్రియమైన వారులారా, కీర్తనాకారుడు కూడా ఈ విషయాన్ని రాస్తా ఉంటాడు. 77వ కీర్తన 19వ వచనం. చాలా ఇక్కడ చూడండి, నీ మార్గం ఎక్కడ ఉంది? సముద్రములో ఉండేను. ప్రభువుకు ప్రియమైన వారులారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ దినమందు 2 విషయాలపై మనం చూసాం. మొదటిది సైన్యం, రెండవది సముద్రం, మూడవది స్తంభము. నిర్గమాకాండం 14:19లో మనకు కనబడుతుంది. సమూహములకు ముందుగా నడిచిన దేవదూతట వారి వెనుకకు వెళ్ళి వారిని వెంబడించి స్తంభముగా నిలిచెను. ఇది మేఘ స్తంభము. ఏ స్తంభము? మేఘ స్తంభము. అందుచేత దేవుని ప్రజలైన వారు వెలుగులో నడుస్తా ఉన్నారు. వెనక కరువుకు వస్తున్న సైన్యము చీకటి పడిపోయిందని ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేఘం ఏం చేసిందంటే వారికి చీకటి
తరుముకొస్తూ వారిని చంపడానికి వచ్చుచున్న శత్రువులైన వారికి చీకటి కలుగజేసి ఈ మేఘం ఏం చేసింది అంటే శత్రులైన వారిని దేవుని ప్రజలను సమీపించకుండా ఆపివేసెను. అందుచేత ఒకవేళ మనల్ని శత్రువులైన వారు చంపడానికి వచ్చిన ఏదొక రీతిగా దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఆ ఆపద నుండి ఆ ప్రమాదము నుండి దేవుడు తన యొక్క ప్రణాళికను మన ఎడల సిద్ధం చేస్తాడు. అందుచేత దైవ గ్రంథములో మునిగిపోయేవాడట, ఇంగ్లీష్లో సామెత ఏంటంటే గడ్డి పూసనైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. గడ్డి పూస ఏముంటుంది, గడ్డి పూస ఏమైనా ఆపుతుందా అంటే మునిగిపోయే సమయంలో, చనిపోయే సమయంలో సైతము ఏం చేస్తాడు, ఒక ప్రయత్నం అంటూ చేస్తాడు. కాబట్టి దైవ గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే ఈ మేఘము దేవుని ప్రజలను శత్రువులైన వారిని సమీపింపకుండా ఆపు చేసెను. వెనక చీకటి ఉంది, ఎదరేమో ముందేమో వెలుగు ఉంది. అందుచేత మీరు సముద్రం వెంబడి ఆవుల ఒడ్డుకు చేరిపోయారు. అయితే వాక్యము మనం ఆలోచన చేస్తే దేవుని దూత వీరిని రక్షించిన సందర్భం, దేవుడు తన దూత ద్వారా వారిని రక్షించిన సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ఉదాహరణకు కష్టకాలంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, తన దూతలైన వారిని కావలిగా ఉంచుతాడనే విషయము మనకు కనబడతా ఉంది. ఉదాహరణకు మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9:12. ఇదియుగాక పగటి కాలములో మేఘస్తంభము, రాత్రి కాలమందు వెలిగించుటకై అగ్నిస్తంభము. ఈ అగ్నిస్తంభం ఏమో వెలిగిస్తుంది, మేఘస్తంభమేమో ఏం చేస్తుంది, చీకటి కలుగజేసి వెనక శత్రువులైన వారిని సమీపింపకుండా చేస్తా ఉంది. కానీ కీర్తనాకారుడు రాస్తా ఉంటాడు 91వ కీర్తన 11వ వచనంలో మనం చూడగలిగితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలోనా కొన్నిటిలోనా అన్నిటిలో నీవు ఏ మార్గానికి వెళ్ళినా ఆ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి దేవుడట తన దూతలైన వారిని నీకు తోడుగా ఉంచుతున్నాడు. అది నీకు ఏ మార్గంలో వెళ్ళినా, అది ఇరుకు మార్గమైనా, విశాల మార్గమైనా, అది గమ్యం చేరే మార్గమైనా, గమ్యం చేరకుండా ఆపివేసే మార్గమైనా కానివ్వండి, ఏ మార్గమైనా నీతో పాటు దేవుడు తన దూతలైన వారిని ఏం చేస్తున్నాడు, కావలి భటులుగా, సహకారులుగా మనకు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకోటి చెప్పి ముగిస్తాను. 4వదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే శవము ఏంటి, 4వది శవములు అనుకోండి. పనికుడు నిర్గమాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో దేవుడు వారిని అందరినీ చంపివేశాడు. ఈ 600 రథాలు మునిగిపోయే అధిపతులు, నాయకులు అందరూ కూడా వారు ఏమయ్యారు, కొన్ని వందల మంది ఫరో ఉన్నతమైన అధికారులు అందరూ చనిపోయారు. ఆ సముద్రం మధ్యలో చనిపోయిన వారందరూ కూడా ఒడ్డుకొచ్చి కనపడ్డారు. చనిపోయిన వారు ఆవుల ఒడ్డుకి చేరిన తర్వాత గండము నుండి తప్పించిన తండ్రి నీకు దండము అని ఏం చేశారు అంటే, ఆ ఆవల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత శత్రుడైన వారిని చూసి దేవుడిని ఏం చేశారంటే మహిమపరిచారు. రేపటి దినమందు ఈ రోజు చేసిన అద్భుతమంతా ఒక పాట రూపంలో 15వ అధ్యాయం అంతా మనకు కనబడతా ఉంటుంది. అందుచేత దేవుడు శత్రుడైన వారిని చంపుదామని వచ్చిన వారు చనిపోయేటట్టు చేశాడు. చంపడానికి వచ్చారు దేవుని ప్రజల్ని, కానీ ఏమైపోయారు, చనిపోయారు. ఎవరు చంపారు, దేవుడే చంపాడు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, గొప్ప సాక్ష్యం చెప్పారు. ఇశ్రాయేలు చెప్పట్లేదు,
యెహోవా వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు, ఇక మనం ఎదరికి వెళ్ళవద్దు, వెనక్కి వెళ్ళిపోదామనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని వెనక్కి వెళ్ళకుండానే సముద్రము మధ్యలో వారిని చంపివేశాడు. శత్రువులని దేవుడి ప్రజలు చూసేటట్లు దేవుడు చేశాడు. అయితే వాక్యములో ఉదాహరణ మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్న 6వ అధ్యాయం 11వ వచనం, అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే రుచించుకుని. అదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు రాస్తాడు. 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. మనము ఆత్మనంటే దేవుని అనుసరించి జీవించు వారమైతిమా? ఆత్మను అనుసరించి ఏం చేస్తాం? క్రమముగా, అక్రమంగా కాదు, సక్రంగానే నడుచుకుంటాం. కొంచెం ముందుకు ఎట్టి వాటికి విరోధమైన వాటికి మీరు ఏం చేయండి? దూరంగా ఉండండి అని వాక్యము ద్వారా దేవుడు ఈ అధ్యాయం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఇంటి మాటలు తండ్రి మన వినికిడిలో భద్రపరచును గాక. కృప కలిగిన మా దేవా, నీ నామమునకు వందనాలు. ఈ దినమందు 4 రకముల కార్యములు కూర్చున్న సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. విన్న వాక్యము మా యొక్క హృదయంలో భద్రత చేసి నీ మహామహిమ కలిగిన రాకడకు సిద్ధము చేయము. యేసు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.